హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు స్వాతి సుగ్గుస్ రెసిపీస్. ఈరోజు నేను వెల్లుల్లి కారంతో వంకాయ ఫ్రైని చేసి చూపించబోతున్నానండి. సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది. రెసిపీ వచ్చేసి ఎవరైనా చుట్టాలు ఇంటికి వచ్చేటప్పుడు వెల్లుల్లి కారం పెట్టి ఈ వంకాయ ఫ్రైని సైడ్ డిష్గా పెట్టారు అంటే మిమ్మల్ని మెచ్చుకోకుండా అయితే ఉండలేరండి. వంకాయ నచ్చని వారు ఎవరు ఉంటారు? వంకాయ ఫ్రై అయితే అందరికీ ఇష్టమే కదా. మరి ఈ వంకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని మీరు తినే కారానికి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. నేను 2 స్పూన్ల వరకు కారం వేశాను. 10-12 వరకు వెల్లుల్లి రెబ్బలు తొక్కతోటి వేశానండి. 2 టేబుల్ స్పూన్ల వరకు వేయించిన పల్లీలు యాడ్ చేశాను. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వీటిని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా బరకగా ఉండాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని పక్కన పెట్టుకోవాలి. ఎప్పుడైనా మీరు గుత్తి వంకాయ కూర చేసుకున్నా, ఇలా వెల్లుల్లి కారం పెట్టి ఫ్రై చేసుకున్నా ఈ సైజులో ఉండే వంకాయలు తీసుకోండి. ఇంతకంటే చిన్నవి కానీ తీసుకున్నారు అంటే అవి చిరు చేదు వచ్చేస్తాయండి. మనం కూర వండుకున్నాక గింజలు తక్కువ ఉండి లేతగా ఉండే వంకాయలు తీసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది. నేను ఒక 5 వంకాయలని తీసుకున్నానండి. తొడుముని ఉంచేసి సెంటర్లో 4 భాగాలుగా కట్ చేసి వాటర్లో వేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టి 4-5 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఒక ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న వంకాయల్ని వాటర్లో వేసి ఉంచాం కదా, వాటర్లో తీసేసి అలాగే వేసేయకూడదండి. ఈ విధంగా వాటర్ని పిండేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. వంకాయలన్నీ ఈ విధంగా వేసుకోవాలండి. మనం మసాలా ఏమీ కూర్చిన అవసరం లేదు. ఇందులో డైరెక్ట్గా వంకాయలని ఈ విధంగా వేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని వంకాయలకి అన్నిటికీ పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని చిలకరించుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకుంటే వంకాయలు చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. వాటర్ చిలకరించుకున్నాక కాస్త మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి వంకాయల్ని మగ్గించుకోవాలి. పూర్తిగా మంట తగ్గించారంటే వంకాయలు కందిపోతాయండి. మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఈ విధంగా మధ్యలో వంకాయల్ని మగ్గించుకోవాలి. ఈ విధంగా కాస్త సాఫ్ట్గా అయ్యాక ముందుగా మనం చేసుకున్న వెల్లుల్లి కారం ఉంది కదా, అది ఇందులో యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, వంకాయ కూడా సాఫ్ట్గా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి కారాన్ని యాడ్ చేసుకొని ఈ వెల్లుల్లి కారం అంతా కూడా వంకాయలకు పట్టేటట్టు బాగా కలుపుకొని 2-3 నిమిషాల పాటు మూత పెట్టకుండా ఫ్రై చేసుకుంటే మనకి వెల్లుల్లి కారం వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. వెల్లుల్లి కారాన్ని వంకాయలో కూర్చి మనం ఫ్రై చేసుకున్న ఈ విధంగా ఫ్రై చేసుకున్న టేస్ట్ ఒకేలాగా ఉంటుంది. కారం ఎక్కువసేపు వేయించుకున్నా మాడిపోతుంది కాబట్టి నేను చివర్లో ఈ విధంగా వేసి 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే టేస్ట్లో బాగుంటుంది. కారం కూడా మాడుకుంటూ ఉంటుంది. చివర్లో కాస్త కొత్తిమీర వేసుకొని 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే వెల్లుల్లి కారం వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. అన్నంలోకి టమాటా రసం కానీ, చారు కానీ, సాంబార్ కానీ ఏదైనా చేసుకొని ఇలా సైడ్ డిష్గా వంకాయ ఫ్రైని ట్రై చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. సైడ్ డిష్గా కాదండి, అన్నంలో కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. మన ఛానల్లో ఉన్న వంకాయ రెసిపీస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో చూసిన వారు మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.